బాగుంది, చాలా బాగుంది. అంగబలం ఉంది, అర్ధబలం ఉందని నీకు భయపడి గెలుపు కూడా ఇంతకాలం నీ వేలు పట్టుకుని నడిచుండొచ్చు. నీ చుట్టూ పొగిడే వీళ్ళని చూసి అది నిజమని నువ్వు నమ్మొచ్చు. గెలిచేవాడి గెలుపులో నిజాయితీ ఉంటుందో లేదో కాని ఓడిపోయిన వాడి ఓటమిలో మాత్రం నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే వాడు ఓడే వరకు గెలవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి. నిన్ను చూసో, నీ చుట్టూ ఉన్న జనాల్ని చూసో ఈ రోజు వరకు అధికారం నీది కావచ్చు. అలా అని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నలా ఈ రోజు ఉండదు, ఈ రోజులా రేపు ఖచ్చితంగా ఉండదు. నీ తప్పులు ఎక్కువ కాలం నిన్ను కాపాడలేవు. యుద్ధంలో తప్పొప్పులుండవు. గెలిచినామా ఓడినామా ఇది మాత్రమే ఉంటాది. ఏంది ఎతక్కుంటా వచ్చినావు? భయమేసినాదా? యాడ ఓడిపోతానో అని గుండెల్లో గుబులు పుట్టినాదా? ఈ అమ్మాజీని ఎతుక్కుంటూ వచ్చినావు. ఎలక్షన్స్ అనేవి యుద్ధం కాదు, అభిమానానికి మధ్య జరిగే పోరాటం మాత్రమే. కొంతమంది ఒకరిని అభిమానిస్తారు, ఇంకొంతమంది మరొకరిని అభిమానిస్తారు. ఎవరి అభిమానం ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అమ్మాజీ, అభిమానం ఈ ఊరే కాదు, పక్క ఊర్లో యాడికి పోయినా ఈ అమ్మాజీ అంటే అభిమానం ఉండాది. అందుకే నేను యాడికి పోయినా నా గౌరవం నాకు ఎదురొచ్చా ఉంటాది. అది గౌరవం అని నువ్వనుకుంటున్నావు. నువ్వు పుట్టించిన భయం అని నీకు ఇప్పటికీ అర్థం కాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మాజీ, గెలుపంటే ప్రజల్ని హింసిస్తే వచ్చేది కాదు, ప్రజలు అభిమానిస్తే వచ్చేది. ఇదేనా ఈ జనంలో నీకుండే అభిమానం? ఇదేనా నువ్వు గెలుస్తానన్న నీ ధైర్యానికి కారణం? నా ధైర్యం, బలం, బలగం అని చెప్పుకుంటావే, ఇదేనా ఈ జనాల్లో నీకుండే అభిమానం? చూడు, నా శివుడు అని చెప్పే నీ శివుడి ప్రతాపం. నిశ్చయ తాంబూలాలయ్యి పెళ్లి పీటల మీద కూర్చోవలసిన ఒక్క పెళ్లి కూతురికి కాబోయే భర్తకి అమ్మాజీ మనిషి చేతిలో జరిగిన అవమానం. కారణం తెలుసో తెలీకో ఆ కుర్రాడు చేసిన చిన్న తప్పుకి నీ శివుడా మనిషిని పశువుల కొట్టడం. ఏంటి మహిళా మణులారా, మీరేమంటారు? దీన్ని స్వాగతిస్తారా, ఖండిస్తారా? ఎంతకాలం అమ్మాజీ? ఎన్నేళ్లు ఈ విధంగా జనాల్ని భయపెట్టి నీ అధికారాన్ని కాపాడుకుంటూ వస్తావు? ఎంతకాలం ఈ జనాల్ని హింసించి పాపం నీ పెత్తనాన్ని చలాయిస్తూ వస్తావు? ఒక ఆడదానివయ్యుండి ఇంకో ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడేం చేస్తావు? హింసించబడుతుంది ఒక అమ్మాయి, అది తప్పు కాదా? ఇదేనా నువ్వు జనాల దగ్గర సంపాదించుకున్న అభిమానం? అమ్మాజీ, ఇప్పటికైనా ఒకటి తెలుసుకో. ఇవాళ నీ ఒక పోస్టర్ని వీధిలో ఒకడు కాల్చేశాడు, రేపింకొకడు నీ ఇంటి గుమ్మం ముందు కాలుస్తాడు. ఆ మరుసటి రోజు ఇంకొకడొచ్చి నీ నట్టింట్లో కాలుస్తాడు. ఒక అడుగు మొదలైతే ఆ అడుగుతో ఎప్పుడూ ఆగదు.
అడుగు వెనక అడుగు పడుతూనే ఉంటుంది. ఆ అడుగులే పిడుగులై నీలాంటి వాళ్ళ జీవితాల్ని ఆ పోస్టర్లుగా బూడిద చేస్తాయి. ఎక్కువ టైం లేదు. ఈరోజు ఒకడు అడిగేశాడు. అది చూసి చాలా మంది అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడతారు. అతి త్వరలోనే ఈ ఊరంతా నీకు ఎదురు తిరుగుతుంది. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. నీ గెలుపుకి పునాదెక్కడో నాకు తెలీదు, కానీ నీ పతనానికి పునాది మాత్రం ఇదిగో ఇదే. ఇది మాత్రం గుర్తుపెట్టుకో చాలు. ఇంకా గెలవగలనన్న నమ్మకం నీకుంటే రా, ఎలక్షన్స్ లో నిలబడి గెలిచి చూపించు. ఓ వస్తా అమ్మాజీ. ఏం జరిగినాది శివ? గుడికాడ ఏం జరిగినాది? ఏం లేదమ్మా, ఒకడు తప్పు చేశాడు, శిక్ష వేశాను. తప్పెవడో చేసిండాడని నువ్వంటాండావు, కొంతమందేమో నువ్వు చేసినావంటుండారు. నాకది తప్పనిపించింది, మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తే ఎందుకు? ఇట్లాంటప్పుడు జరిగే చిన్న చిన్న తప్పులు కూడా రేపు ఎలక్షన్ల మీద చూపిస్తాయప్పా. కొంచెం భద్రంగుండాలా. అది చాలా చిన్న విషయం. ఎలక్షన్లో నీ ఫలితాన్ని మార్చేంత పెద్ద విషయమేం కాదు. దీని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, వదిలేయమ్మా. మరేం చెయ్యాలత్తయ్యా? ఏం చేయాలో ఆలోచిస్తూ కూర్చుంటే దీని పెళ్లి ఆలోచన దగ్గర ఆగిపోతుంది. ఆగిపోవాలని మనం అనుకోలేదు, ఆపాలని ఆవిడే షరతులు పెట్టింది. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. వాళ్ళు వెళ్లారని మనం కనీసం ఫోన్ అయినా చేయకుండా ఊరుకుంటే ఎలా? సరే, మీ చూపులు నాకు అర్థమవుతున్నాయి. ఆ వెధవ చేసిన పనికి నాకు కూడా ఒళ్ళు మంటగానే ఉంది. కానీ ఏం చేస్తాం? మంచి సంబంధం, పైగా నా మొహం చూసొచ్చారు. వాళ్ళకి జరిగిన అవమానానికి మనం మాట్లాడకుండా ఉంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? అయితే ఇప్పుడేంటి నానమ్మా? ఏ తప్పు చేయకపోయినా మనం వెళ్లి పెళ్లి వాళ్ళని బ్రతిమలాడాలా? ఒసే, నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? వయసుకు తగ్గట్టుగా ఉండు, పద్ధతిగా ఉంటుంది. పెద్దవాళ్ళం మేం మాట్లాడుతున్నాగా. ఒరే ఆనందయ్య, ఇప్పుడు మనం తప్పు ఎవరిది అని ఆలోచించే పరిస్థితుల్లో లేవు. నిశ్చితార్థం జరిగిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. అందుకే ఇప్పుడెళ్ళి ఎలా ఒప్పించాలని చూడాలే తప్ప వేరే ఆలోచన చేయకూడదురా. మనం చేయమన్నామా? ఆవిడేగా అల్లుడుగాన్ని లాక్కెళ్ళిపోయింది.
అవునే, ఆ తల్లి ఆ బిడ్డ గురించి ఆలోచించింది. మనం మన బిడ్డ గురించి ఆలోచించాలి. తాళికి తనకి మధ్య ఆ పనికి మాలిన వెధవ దూరాడు. మన ఊరొచ్చిన మన వాళ్ళ ముందు అవమానం జరిగింది కాబట్టి మనమే కాస్త తగ్గుండాలి. ఆ 3 ముళ్ళు దాని మెళ్ళో పడే వరకు మనం తలంచాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అక్కర్లేదు. తాళి కోసం నేను తల వంచాను కదా అని మా నాన్న అందరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా కోసం మా నాన్న వెళ్ళి ఎవరి కాళ్ళో పట్టుకోవడం ఏంటి? అదేనే మీకు తెలిసింది. ఉడుకు రక్తం కదా, ఉడకలేస్తూ ఉంటుంది. ఆ రక్తం చల్లబడ్డాక అప్పుడు మీకు అర్థం అవుతుంది. 4 పెళ్లిళ్ళు చూసి 4 పెళ్లిళ్ళు జరిపిస్తే అప్పుడు అర్థం అవుతుందే ఇద్దరిని ఒకటి చేయడం కోసం పెద్దవాళ్ళు పడే కష్టమేంటో. అమ్మా, చిన్నపిల్ల, దానికే తెలుసు. చిన్నపిల్ల అయితే చిన్నపిల్లలాగే ఉండాలి. ఆడపిల్ల పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయింది అంటే ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో, నలుగురిలో ఆ కుటుంబం ఎంత అవమాన పాలవుతుందో నాకు తెలుసు. నా బిడ్డకు కానీ నీకు కానీ అలాంటి పరిస్థితి రాకూడదని నేను బాధపడుతున్నాను. అవునండి, అత్తయ్య గారు చెప్పేది అక్షరాల నిజం. అమ్మా ఈశ్వరి, అల్లుడి గారికి ఒకసారి ఫోన్ చేయమ్మా. ఏమైందమ్మా? కట్ చేస్తున్నారు నాన్న. హలో హలో, సారీ అండి. జరిగిన దానికి మేమందరం చాలా బాధపడుతున్నాం. అసలేమనుకుంటున్నారు వాళ్ళు? పిలవంగానే వచ్చాం కదా అని పనికిమాలిన వాళ్ళు అనుకుంటున్నారా? ఈ విషయం ఇంతటితో వదిలేదే లేదు. ఏంటండి, ఇంకా అత్తయ్య గారికి కోపం తగ్గినట్టు లేదు? మా అమ్మ ఎంత చెప్పినా వినట్లేదు. నన్ను కొట్టిన వాడిని వదలను, పోలీస్ కేసు పెడతాను అంటుంది. ఏంటి, పోలీస్ స్టేషన్ కి వెళ్తానంటున్నారా? ఏంటండి, కొంప మునిగేలా ఉంది. ఆమె పోయి అమ్మాజీ మనుషుల మీద కేసు పెట్టింది అంటే ఆ అమ్మాజీ మనల్ని ఈ ఊర్లో తిరగనిస్తుందా? అసలు బ్రతకనిస్తుందా? త్వరగా వెళ్ళి వాళ్ళని ఆపండి. అలాగే. వెళ్ళండి. సరే సరే, నేను ఇప్పుడే వెళ్ళి సర్ది చెప్పొస్తాను. వెళ్ళండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను వస్తాను, పదండి. సరే అమ్మా, పద. ఆనందయ్య గారు, ఆనందయ్య గారు, ఆనందయ్య గారు! పంతులు గారు, మళ్ళీ ఏమైంది? అమ్మా, ఆవిడ గారు అమ్మాజీ మనుషుల మీద కంప్లైంట్ ఇస్తానంటూ ఒంటికాల మీద నిలబడితే ఇప్పటిదాకా ఆపగలిగానమ్మా. ఇక నా వల్ల కాదు. ఆనందయ్య గారికి ఈ మాట చెప్పి పోదామని వచ్చాను. ఈ విషయం తెలిసి ఆయన ఇప్పుడే బయలుదేరి వెళ్లారండి. అవునా? మంచి పని చేశారమ్మా. ఆనందయ్య గారు వెళ్ళారుగా, ఇక ఏ ఇబ్బంది ఉండదులే. వస్తానమ్మా. పంతులు గారు, ఒక్క నిమిషం. అత్తయ్య, అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో ఏంటో. మనము వెళ్తే మంచిది కదా. లక్ష్మి, పద. నిజమే, పదండి, వెళదాం. పదండి. రండమ్మా. వాడు నా బిడ్డను కొట్టి ఎంతసేపు అయింది? గొడవ జరిగి ఎంతసేపు అయింది?
మనం గొడవ పడి ఇంతసేపైనా ఇప్పటి వరకు ఆనందయ్య గాని ఆ కుటుంబం గాని వచ్చారా? పోయింది వాళ్ళ పరువు కాదు కదా. కానీ మీరు మాత్రం వాళ్ళేదో ఉత్తములు, అంతకంటే మంచి సంబంధం దొరకదు అని వాళ్ళని వెనకేసుకొస్తున్నారు కదా. సరే కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను పోతున్నాను. అమ్మా ఆగమ్మా. రేయ్ ముందు నువ్వు కార్తీ, బయలుదేరదాం. ఏంటమ్మా నువ్వు? మనం ఈ ఊరు దాటి వెళ్ళిన మరుక్షణమే ఓ కుటుంబం నవ్వుల పాలవుతుందమ్మా. నా బిడ్డ మీద చెయ్యేసిన వాడిని లోపలేంచి లాఠీలతో కొళ్ళు పడిపిస్తాను, చూస్తూ ఉండండి. ఆగవే. అమ్మా, జరిగింది నాకు తెలుసు. అట్ట కోపడితే ఎట్టా అమ్మా? నా చెల్లెల్లాంటి దానివి. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నా మాట విను తల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానన్నావట. అది ఎవరికీ మంచిది కాదమ్మా. అసలు అంత దూరం అవసరం లేదమ్మా. ప్రశాంతంగా నేను చెప్పేది వినమ్మా. ఏంటి వదినా నువ్వు? పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు మనమే తీసుకుంటామా? కాస్త చెప్పేది వినోదినా. అమ్మా, ఇది చాలా చిన్న విషయం అమ్మా. గోటితో పోయేదానికి గొడ్డల్లాగా అవసరమా చెప్పు? అంటే నా కొడుకుని వాడెవడో తన్నడం, వాడికి ఈ ఊళ్ళో ఇంత అవమానం జరగడం మీకు గోటుతో పోయే విషయమా? ఎరా విన్నావా? ఇది మీ మామగారికి నువ్వన్నా మేమన్నా ఇంత విలువ. ఎందుకమ్మా నా మాటకు పెడార్థాలు తీస్తావు? ఇదిగో ఆనందయ్య గారు, నేను మీలా మంచిదాన్ని కాదు, నా మొగుళ్ళ అంతకంటే మంచిదాన్ని కాదు. ఒకడు మా ఎదురుగా తలెత్తి చూస్తేనే ఓర్చుకోలేను. అట్లాంటిది వాడెవడయ్యా నా బిడ్డ మీద చేయి చేసుకుంటాడా? చేయి చేసుకుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? ఇలా కాళ్ళు చేతులు పట్టుకుని బతులాడడానికి చాతకాని వాళ్ళం అనుకున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. వాడెవడో, వాడి వెనకాల ఎవరెవరున్నారో మొత్తాన్ని స్టేషన్కి రప్పిస్తాను. ఈ రోజు వాళ్ళు అంతా చూస్తాను. మీకు ఈ ఊరి పరిస్థితి అర్థం కావట్లేదమ్మా. వాళ్లతో గొడవ పడడం వల్ల సమస్య మాకే అనుకుంటే నా అల్లుడి కోసం, మీకోసం నేను ఎంత దూరమైనా పోరాడేవాణ్ణి. కానీ వాళ్ళందరిలాంటి వాళ్ళు కాదమ్మా. గొడవ జరిగింది అంటే దానివల్ల నాకు, నా కుటుంబానికే కాదు, మీకు కూడా మంచిది కాదు. పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళ దృష్టిలో పడి ఎక్కడ వాళ్ళ జీవితానికి ప్రమాదం తెచ్చుకుంటారోనని అడ్డం పడ్డానమ్మా. అవసరం లేదు. కాళ్ళు కడగాల్సిన అల్లుణ్ణి కొట్టిన వాడి కాళ్ళు మీరు పట్టుకున్నారే, అప్పుడే మీ మీద నాకున్న గౌరవం పోయింది. అలాంటి వాడి కాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా నా కొడుకుని నీ ఇంటికి అల్లుణ్ణి ఎలా చేస్తాను? అది జరిగే పని కాదు. నా కొడుకు అవమానం జరిగిన తర్వాత నా కుటుంబం పరువు పోయింది. ఇంకా ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. అమ్మా, నా కూతురు సంతోషం ముఖ్యమని ఎంతకాలం బతికానమ్మా. నా కూతురు కోసం, నా అల్లుడి కోసం ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నాన్నా, ఈ పెళ్లిని ఆపద్దు. నిశ్చితార్థం జరిగాక పెళ్లి ఆగింది అంటే అది నా కుటుంబానికి మంచిది కాదమ్మా. నా బిడ్డ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి, నా మాట వినమ్మా. నాన్నా, ఆగు. ఎందుకే? ఏం చేద్దామని? ఎవడి కాళ్ళలో పట్టుకున్న మీ నాన్న ఈవిడి కాళ్ళు పట్టుకుంటే చూడలేకపోతున్నావా? ఒక మంచి కుటుంబానికి ఒక ఆడపిల్లని పంపించాలంటే ఇలా ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలో నీకు తెలీదే. అయినా మాకు లేని చిన్నతనం మీకేమిటే? అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నాన్నా,
ఆనందయ్య గారు కాదు? ఏనేంటి? ఎవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన కర్మ ఈయనకేంటి? ఆనందయ్య గారు, నా మాట వినండమ్మా, వెళ్ళొద్దమ్మా. ఆనందయ్య గారు, ఏంటండి? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఆవిడ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? లేవండి. అమ్మా. ఆనందయ్య గారు, లేవండి, లేవండి, లేవండి. ఏంటి ఆనందయ్య గారు, ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, ఏదో కుటుంబ వ్యవహారం. సమస్య కుటుంబానిదైతే ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట అందరి ముందు కాళ్ళు పట్టుకుంటారా?